నమస్తే, వెల్కమ్ పుష్ప మ్యాజిక్ కిచెన్. ఈరోజు డిష్ వచ్చేసి గుంటూరు పచ్చికారం దోశ అండి. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. గుంటూరులో చాలా ఫేమస్ అన్నమాట పచ్చికారం దోశ. ఎంతో బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. కొంచెము డిఫరెంట్గా. ఇప్పుడు దోశని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. రైస్, హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకున్నాను. తీసుకొని వాటర్ పోసుకొని 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. 5 అవర్స్ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అది నైట్ మొత్తము మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ కలిపి ఒకసారి దానిలో సాల్ట్ వేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చికారం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత అల్లం వేసుకోవాలి కొంచెం, తర్వాత ధనియాలు, జీలకర్ర కొంచెం కొంచెం వేసుకోవాలి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి, కరివేపాకు కొంచెం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. నేను వేసుకోలేదండి, నేను తర్వాత వేసుకున్నాను, మర్చిపోయాను గ్రైండ్ చేసినప్పుడు. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకుందాం పదండి. ఇప్పుడు దోశ వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట. ముందుగా ఉల్లిపాయ తీసుకొని పెనంకి ఉల్లిపాయ రాయాలి. ఆ తర్వాత ఆయిల్ రాసుకున్నాక ఇప్పుడు దోశ వేసుకోవాలి. పల్చగా తిప్పుకున్న తర్వాత దాని మీద మనం గ్రైండ్ చేసుకున్న పచ్చికారం వేసుకొని ఆ దోశ మీద స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తినేవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే నూనె వేసుకోవచ్చు. దోశ తీసుకోవాలి. తర్వాత ఇంకో దోశ వేసుకుందాము. వేరొక దోశ వేసుకున్న తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసుకోవాలి. అలాగే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దోశ తీసుకోవాలి. తీసుకొని దోశతో పాటు పల్లీ చట్నీ, టమాటా చట్నీ సైడ్గా వేసుకోవాలన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటుందండి, ఎంతో బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. గుంటూరులో ఫేమస్ గుంటూరు పచ్చికారం దోశ.